యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో TCI అవార్డుల అందజేత. పారిశ్రామికంగా ముందుకెళ్లాలన్న ఎమ్మెల్సీ కవిత. వైఎస్ఆర్ ఆసరా రెండో విడతలో 78 లక్షల మందికి లబ్ధి. 6,440 కోట్లు అందజేసిన ప్రభుత్వం. జమ్మికుంటలో ఎమ్మెల్యే రఘువందన్ రావు ప్రచారం. మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు. అన్నవరంలో మంత్రి పుష్ప శ్రీవాణి. స్వామివారి సన్నిధిలో మంత్రి కుమార్తెకు అన్నప్రాసనం. ఆందోళ్ MRO ఆఫీసులో కలెక్టర్ తనిఖీలు. భూములు రికార్డుల పరిశీలన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్థిక చేయూత అందించడం ఎంతో అవసరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ 4వ శ్రీశక్తి అవార్డుల కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కవిత, వాణిదేవి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ వినోబాదేవికి స్త్రీరత్న అవార్డు, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పుష్పలతాదేవికి శ్రీమూర్తి అవార్డు, ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనుషకు శ్రీశక్తి అవార్డులను అందజేశారు. మహిళకు అవార్డు ఇవ్వడం అంటే ఆమె కుటుంబానికి కూడా అవార్డు ఇచ్చి ప్రోత్సహించినట్లు అవుతుందని కవిత చెప్పారు. పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టిన మహిళలు, ఔత్సాహిక మహిళలకు వీలైనంత మేర సాయపడాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. సందామామ నింగి నొదిలిరా, మా అక్క చెల్లెల ఆటపాటకు దీపమెత్తరా. ఈ మట్టి మనుషులంతా కలిసి తోపుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ. నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ. ఊరు వడ గుమ్మాలని contribute much more to the development of the state and the country. ఇవాళ ఒక మహిళను మనం దగ్గరికి తీసుకొని అవార్డు ఇచ్చామంటే ఆ ఒక్క మహిళకే కాదు, ఆ మొత్తం కుటుంబాన్ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఆ మహిళ కోసం ఆ మహిళను ఇన్స్పిరేషన్గా తీసుకునేటటువంటి ఆ పిల్లలను కూడా అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. జనరల్గా మగవాళ్ళకి ఏదైనా అవార్డు వస్తే ఏదో ఈవెంట్ జరిగిందిలే ఇంట్లో అనుకుంటారు. కానీ ఒక మదర్కి కనుక అవార్డు వస్తే పిల్లలు కూడా చాలా సీరియస్గా తీసుకొని మదర్ని ఇంకా ఎక్కువ అడ్మైర్ చేయడం, ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఇటువంటి ఒక మరి పవిత్రమైనటువంటి నవరాత్రుల్లో స్త్రీ శక్తి అవార్డ్స్ ఇవ్వడం అన్నది సంపూర్ణంగా నేను సంతోషాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డ్స్ వేడుకలో నేను భాగస్వామ్యం చేసినందుకు నేను ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. టుడే వి ఆల్ నో దట్ అక్రాస్ ది కంట్రీ సీఎం వైఎస్ జగన్ అందించారని రెండో విడత వైఎస్ఆర్ ఆసరా ద్వారా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 78 లక్షల మందికి 6,440 కోట్లు అందజేస్తారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండో విడతల్లో కలిపి 12,700 కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వేశారని అనిల్ కుమార్ తెలిపారు. మహిళలను అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని, మహిళా సాధికారిత కోసం పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. సున్నా వడ్డీని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారని, ఆ అప్పు 3,000 కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్రలో 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే మొత్తం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో 80 లక్షల పైగా చీలకు అక్క చెల్లెమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి మోసం చేసి ఆ రోజు 14,000 కోట్ల రూపాయలున్న ఆ అక్క చెల్లెమ్మలు బకాయిలు కావచ్చు, వడ్డీలు కావచ్చు ఉంటే 2019 నాటికి 25,500 కోట్ల రూపాయలు ఆ బకాయిలు వడ్డీ రూపంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఆ అక్క చెల్లెమ్మలు బాధలు చూసి
నేను వచ్చిన తర్వాత 4 విడతలుగా ఆ పూర్తి 2019 వరకు ఉన్న బకాయిలు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2 విడతలుగా గత సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పటికే 12,700 కోట్ల రూపాయలు 2 విడతలుగా రిలీజ్ చేసి దాదాపు 80 లక్షల మంది మహిళా అక్క చెల్లెమ్మలకు ఈరోజు తాను ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు చెల్లించడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో దాదాపు 80 లక్షల అధికారం చేపట్టి కనీసం ₹1 అంటే రూపాయి కూడా మాఫీ చేయకుండా ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. కాబట్టి కేవలం ఎన్నికల ముందు తూతూ మంత్రంగా కొంత పసుపు కుంకుమ పేరుతో చేసి ఈ రాష్ట్ర ప్రజల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు మోసాన్ని. కాబట్టి 2019 ఎన్నికల్లో ఈ అక్క చెల్లెమ్మలు సరైన బుద్ధి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా గతంలో 0 వడ్డీ ఉంటే 2016లో చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది, ₹1 కూడా చెల్లికుండా. దాని మీద ఈరోజు అక్క చెల్లెమ్మల మీద పడ్డ భారం 3,000 పైచీలుగా కోట్లు. ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఇదే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 0 వడ్డీ, ఆ 0 వడ్డీ భారాన్ని ప్రభుత్వాన్ని భరిస్తూ దాదాపు 98 లక్షల మంది మహిళలు తద్వారా లబ్ధి పొందే విధంగా ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు 0 వడ్డీకి కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో మహిళా తల్లులకి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమం దాఖలాలు లేవు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2 లక్షల మందికి సంబంధించి 300 చదరపు అడుగులు ఆ అప్పుని. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లిలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్ను రాత్రికి రాత్రి ఎందుకు బయటకు పంపించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మిగతా ఎమ్మెల్యేలాగా దోచుకోవడం, దాచుకోవడం, డబ్బులు కూడగట్టుకునే వాడైతే మంత్రిగా ఉండేవాడన్నారు. ఈటల రాజేందర్ పేదల పక్షాన మాట్లాడారని, దుబ్బాకలో నేను గెలిస్తే పింఛన్ కట్ అవుతుందని హరీష్ రావు అన్నారని, సంవత్సరం పూర్తయినా కానీ ఒక్క పింఛన్ ఇప్పటికీ కట్ అవ్వలేదని చెప్పారు. డబ్బులన్నీ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు కేటాయిస్తే హుజురాబాద్లో ఈటల రాజేందర్ ఇండ్లు ఎలా కట్టిస్తాడని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్కే డబ్బులు ఇవ్వకపోతే గెల్లు సీనుకు ఎలా ఇస్తాడని నిలదీశారు. అడ్డం ఉన్నారని చెప్పి వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక భూ కబ్జాదారుడిగా సృష్టించింది వాళ్ళ. కాబట్టి ఇట్లాంటి అబద్దాలు ఆడేటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలనో అది మీ చేతుల్లోనే ఉంది, అదేం చేయాలో మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇవాళ ఆ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఏమని చెప్పారు కేసీఆర్ గారు? దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండ్రు, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండ్రు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు, పింఛన్లు ఇస్తా అని చెప్పిండ్రు ఒంటరి మహిళకి. కానీ 7.5 సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు లేవు. 2 సార్ల ప్రభుత్వం వచ్చినా కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ దళితులను మాత్రం ముఖ్యమంత్రి చేయలేదు, దళితులను మాత్రం మంత్రులను కూడా చేయలేదు. కనీసం ఒక మంత్రిని చేసిండ్రు, 1 నెల కాగానే తీసేసిండ్రు. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండ్రు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఏమని చెప్తున్నారు? నేను భూమి అసలు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పలేదు అని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి అబద్దాలు చెప్పుకుంటూ ఓట్లు వేయించుకొని ప్రభుత్వంలో ఉండాలనే ఉద్దేశమే. ఇప్పుడు వచ్చినటువంటి దళిత బంధు కూడా కేసీఆర్ గారు తెచ్చిన దళిత బంధు ఈటల రాజేందర్ గారిని ఓడించాలనే ఉద్దేశంతో ఇవాళ దళిత బంధు తీసుకొచ్చిండ్రు. కానీ నిజమైనటువంటి ప్రేమతోటి కాదు దళిత బంధులకు ఇచ్చేది. నిజమైనటువంటి దళిత బంధు ఇస్తే రైతు బంధు ఎట్లా ఇస్తున్నారో దళిత బంధు కూడా అదే విధంగా వచ్చుకున్నాడు. కొడుకు మంత్రి పదవి ఇచ్చిండు. కొడుకు జీతం 4 లక్షలు. ఎంత? 4 లక్షలు కొడుకు జీతం. పోతేమైనా వీని ఇట్లా మన కొడుకు కదా వెనుకడికి ధృతరాష్ట్రం లెక్క కన్నుల్ని చూడలేనటువంటి ధృతరాష్ట్రుని పాలనేమో పోతేమనే కొడుకు ఇచ్చిండు అనుకున్నాం. ఈ లోపల అల్లుడు వచ్చిండు, మామ మరణ సంగతి ఏందని అది తీసుకోబిడ్డ నువ్వు కూడా తీసుకొని అల్లునికి ఇంకో ఉద్యోగం ఇచ్చిండు. ఆయన కూడా 4 లక్షలు ఇచ్చిండు. అయ్యకు 5 లక్షలు, కొడుకు 4 లక్షలు, అల్లునికి ఇంకో 4 లక్షలు. ఈ లోపల మా చెల్లి వచ్చింది అమెరికాకి వెళ్ళి వచ్చుకుంటా విమానంలో గ్లాస్ దించింది. జర్రని గునుక పూలు, జర్రని తంగేడు పూలు వంచి అమెరికాకి వెళ్ళి వచ్చింది మా చెల్లె. అంతకుముందు మనకు బతుకమ్మ తెలియదు. ఇక ఆమె విమానంలో వచ్చి మనందరితోటి బతుకమ్మ ఆడిపిస్తే ఆమె పోయి నిజామాబాద్ ఎంపీ అయింది. ఆమె జీతం ఎంత? 3 లక్షలు. ఎంత? సారుకు 5, కొడుకు 4, అల్లునికి 4, బిడ్డకు 3. ఇవన్నీ అయిపోయినాయి.
వెనకాలోడు ఉంటాడు సడ్డకుని కొడుకు సంతోషం. వాడు అన్నాడట, పెద్దనైనా అందరికీ కొలువులు ఇచ్చినావు, మరి పొద్దుకంగానే నీకు 2 గోళీలు, పగటీలు 3 గోళీలు, తెల్లారంగానే 4 గోళీలు ఇచ్చేది నేనైనా వారి, మరి నువ్వు నాకు కూడా నౌకరీ ఇవ్వలేదనుకో, 2 ఇచ్చే కాడ 4 వేసినా అనుకో ముసలోడా, ఆయనతో తెల్లారి లేవరా వారి అని చెప్పిందంట. అందుకని వీడి ఇట్లా మనవాడ వీడు సడ్డకుని కొడుకని ఇంట్లో పెట్టుకుంటే వీడు గిట్ల మోపైందని వారికి కూడా ఎంపీ పదవి ఇచ్చిండు. ఇక నిర్మల్ జిల్లా బాసరాలో శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారు 6వ రోజు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యం సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తన కుమార్తె అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రికి ఆలయ అనువంశిక ధర్మకర్త రోహిత్, ఏసీ రమేష్ బాబు, పిఆర్ఓ కొండలరావు, ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అన్నప్రాసన అనంతరం శ్రీ స్వామివారి దర్శనం గావించి వేద పండితులు వేద మంత్రోచ్చరణ నడుమ వేద ఆశీర్వచనం కావించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ రమేష్ బాబు, పిఆర్ఓ కొండలరావు, సూపరింటెండెంట్ వాసు, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఇక సంగారెడ్డి జిల్లా ఆందోళ్ తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిన భూముల రికార్డులను పరిశీలించారు. అసైన్డ్ భూముల రికార్డుల నిర్వహణపై తహసీల్దార్ అశోక్ నూర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడంలో అలసత్వం వహించిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ దళితులకు దళిత బంధు ప్రవేశపెట్టినట్లు, అన్ని కులాల వారికి తొందరలోనే ఆయా కులాల బంధులు పెడతామని పేర్కొన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా 4 సర్పంచులు, 4 ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులతో సర్వసభ్య సమావేశం జరగడం గమనార్హం. దసరా, దీపావళి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంది సభ్యులు తప్పున పండుగ దగ్గరకు వచ్చింది. రైతుల దారులంటే ఇటువంటి సంఘాలు ఉంటాయి కదా, సంఘాల్లో పోయినట్టున్నారు. మన మీటింగ్ డేట్ అయిపోతుందో ఈరోజు పెట్టుకున్నాం. దసరా కూడా అయిపోతే డేట్ పదవి అయిపోతుంది ఏమంటే ఈరోజు పెట్టుకున్నాం. కానీ సమస్యలు ఏమన్నా ఎప్పటికప్పుడు అధికారులు తీసుకొస్తున్నారు. వాళ్ళతో దాని మార్పుగా చెప్తారు. తప్పక సమస్యలు తీద్దాం, అందరూ అన్ని విధాలు అమలు చేయడం కోసం ఈ అందరూ కూడా కలిసికట్టుగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ అందరూ కలిసికట్టుగా మండల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి మీ అందరూ కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడప్పుడు 3 నెలల కోసం మన సభ జరిగిన సమస్యలైతే ఎక్కువ లేవు మా దగ్గర. చిన్న చిన్న సమస్యలు ఉంటే, గ్రామాల సమస్యలు ఉంటే సర్పంచులు చూసుకుంటారు, ఎంపీటీసీ చూసుకుంటారు, ఎంపీటీసీ, ఎంపీ చూస్తున్నారు. అప్పుడు కాకుండా నాకు పెట్టుకుంటే నేను కూడా తప్పగా ఆ సమస్యలు తీర్చడం కోసం నేను అనుకుంటాను చెప్పి అధికారులను కోరేది ఒకటి. అధికారం మొదటి నుంచి కోరుతున్నాను, దాదాపు 13 సంవత్సరాల నుంచి కోరుతున్నాను, ఎమ్మెల్యే నుంచి కోరుతున్నా. అధికారులు అనేది ప్రజాప్రతినిధులనే మేము కలిసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్రామానికి వస్తే సర్పంచ్ కూడా ఎంపీటీసీ, ఎంపీపీకి, మండలంలో ఎంపీటీసీ వాళ్ళకి వస్తే కనీసం వాళ్ళందరూ కలిసి పనిచేస్తాం. ఇలా గుడ్ల పంపిణీ చేసాం. గుడ్ల పంపిణీ నాకు కూడా చెప్తాను, నేను ఎన్నో జారీ చేసాను. మొదటి దఫా గౌరవ పంపిణీ కూడా దిగినాను నేను. నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. నాకు నేను కూడా కనీసం ఎంపీటీసీ ఎప్పుడు కానీ అధికారులు అందరూ చెప్పండి. ఈ బాధ్యత ఎందుకంటే గ్రామానికి సర్పంచ్ బాస్ అక్కడ, ఎంపీటీసీ బాస్. ఇంకొక మండలం ఎంపీపీ, ఎంపీటీసీ చెప్పాలి. అధికారులకు అందరూ విశ్లేషణ చూడండి, విశ్రాంతి చూడండి. ఎందుకంటే నాకు ఒకసారి మొదటి గ్రామాలున్నా మీరు చేస్తేనే చేసేటట్టు మీ అందరూ ఇన్వాల్వ్ అయితే దాని ప్రాంతానికి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీసీ అయితే మన వద్ద ఇన్వాల్వ్ అయ్యారు. నాకు బాధ్యత నాకు అర్థమైంది. కానీ మీరు కాబట్టి మీరు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పాలి. మీరు ఇచ్చిన వచ్చిన వాళ్ళకి సర్కారు పెట్టుకుంటే అని చెప్పి చూడగలుగుతున్న తప్పుకుంటే ఎప్పుడు చెప్పండి. ఎంపీటీసీ చేయాలని చెప్పాలి. గుడ్ల కాపాడుతుంటే చాలా చదువురాలు ఉంటారు. చదువురాలు తెలుసు దేనికి ఏనాడు మన ఇన్సూరెన్స్ చేయాలని కూడా తెలియదు కనుక వాళ్ళకి చెప్పే బాధ్యత వాళ్ళకి కట్టే చెప్పి వాళ్ళకు ఏదో ఇచ్చేసాం, అయిపోయింది, ఒక నోటీసులు అయిపోయింది, వాళ్ళ పట్టి బస్సులో విమానాలు చూసుకుంటాం, తెలుగు చేసి పన్నెండు లేదు తెలుగు ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు ఆ విధంగా అధికారులు చెప్పండి. అంటే అధికార బాధ్యత ఎవరి బాధ్యత ఏముంటుందో, ఏ బాధ్యత ఉంటే ఏ అధికారికి ఏ శాఖ ఉంటే ఆ శాఖ కమిటీ ఉండాలి. అది మొత్తం పూర్తి చేసినట్టు ఉండాలి. ఏదో వేరే ఇచ్చేసాం అయిపోయిగా మా బిడ్డ అయిపోయిందిగా వాటిలో దిగత కాదు. రౌడీ షీటర్లు ప్రవర్తన మార్చుకొని పోలీసులకు సహకరించాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఏసీపీ కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, శాంతి భద్రతలకు భంగం కలిగించిన ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రౌడీ షీట్లో ఉన్న వ్యక్తులు పోలీసులకు సహకరిస్తూ సత్ప్రవర్తన కలిగి ఉంటే వారిపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తామని ఏసీపీ సూచించారు. సరే
ఈరోజు గోదావరికండి వంటన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు ఏదైతుందో వాళ్ళ మీద మన కాన్స్టిట్యూషన్ పిలిపించడం జరిగింది. సో వీరికి ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడిన భూకబ్జాలకు పాల్పడిన ఈ ఆడవాళ్ళ మీద ఎటువంటి వెరీ స్ట్రిక్ట్గా ఎటువంటి చర్యలకు పాల్పడిన వారిని రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి మళ్ళా పునరావృతం అయినా సరే ఎటువంటి చిన్న సమస్య ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇద్దరు గ్రూపుల మధ్య ఇంత రైవల్రీ ఉండి రైవల్రీ ఉండి కొన్ని తగరాలు జరిగి వాళ్ళు కొట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అటువంటిది కానీ అంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటే ఉపేక్షించేది లేదు. ఎటువంటి కార్యక్రమాలన్నా ఇమీడియట్గా వాళ్ళకి ఎటువంటి బాధ కలిగిన వీళ్ళు కూడా సమాజంలో పూర్తిగా పట్టుకుంటే పోలీస్ స్టేషన్లో వచ్చి రిపోర్ట్ చేయాలి తప్ప చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం జరిగితే పోలీసులు చూస్తూ ఊరుకోరు, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే గాంజా ప్లస్ మిగతా ఇతర అసాంఘిక కార్యక్రమాలు కనుక జరిగినా సరే వాళ్ళ మీద కూడా ఉపేక్షించడం లేదు. ప్రతి ఒక్కళ్ళ మీద గట్టి నిఘా ఉన్నది. కిందికి వైపు నుంచి అవి కింద గ్లూకోజ్ కానించి సీసీ కెమెరాలు కానించి పోలీస్ స్టేషన్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్లో అన్ని లెవెల్లో అందరి మీద నిఘా ఉన్నది. సో డేగకన్ను ఉన్నది. వాళ్ళు ఎటువంటి కార్యక్రమం చేయడం మనకు తెలిసిపోతుంది. అట్ ఏ టైం వీళ్ళు చిన్న దాంట్లో పాల్గొన్నా సరే ఇమ్మీడియట్గా వీళ్ళ మీద ఇనిషియేట్ పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మహిళలు అందరూ ఆటపాటలతో కోలాటాలతో బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. ఈ సద్దుల బతుకమ్మ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలోని 7 రోజుల బతుకమ్మ వేడుకలు ఉంటాయని, మిగతా చోట్ల 9వ రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారని మహిళలు తెలిపారు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మాది వేములవాడ విద్యానగర్ కాలనీ. మేము ఇక్కడ బతుకమ్మ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుపుకుంటాము. మాకు ఇక్కడ 7 డేస్కి జరుగుతుంది వేములవాడలో. ఇక్కడ జరుపుకున్న తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో 9 డేస్ జరుపుకుంటాము. చాలా ఆనందంగా ఉంటుంది. మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో 7 రోజులు జరుపుకునే సద్దుల బతుకమ్మ చాలా ప్రత్యేకమైనది. అన్ని ఊర్లలో 9 రోజులు జరుపుకుంటే కేవలం మా వేములవాడలో మాత్రం 7 రోజులకి జరుపుకుంటాము. చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తాము. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా మాది విద్యానగర్ కాలనీ. మేము ప్రతి సంవత్సరము చాలా బాగా జరుపుకుంటాము బతుకమ్మ పండుగ. మాకు ఏంటంటే స్పెషల్ ఏంటంటే వేములవాడలో 7 రోజులకే సద్దులు జరగబడుతున్నాయి. అంతటానేమో 9 రోజుల్లో జరుగుతాయి. మరి ఈ వేములవాడలో ఎందుకో మరి 7 డేస్లో జరుపుకుంటాము. కానీ మాకు సద్దుల బతుకమ్మ అంటే చాలా చాలా స్పెషల్. మాకు బాగులో బాగా డెకరేషన్ కూడా బాగా చేస్తారు. చాలా బాగా ఆడుకుంటాము. మా ఆడపడుచులు కూడా బాగా డ్యాన్సులు చేస్తున్నారు ఈ మధ్య. మీకు బయటకి ఇక్కడికి ఏమైనా డిఫరెంట్ ఉందామా? ఏమైనా అనిపిస్తుందా? 9 రోజులకి అక్కడ 7 రోజులకి ఇక్కడ అంటే ఎట్లుంది? 7 రోజుల బతుకమ్మ చాలా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ తల్లిగారింటికి పోయే వాళ్ళకు కూడా కొంచెం కలిసి వస్తుంది. ఇక్కడ 7 రోజుల సద్దుల బతుకమ్మ చాలా బాగా జరుపుకొని మళ్ళీ అక్కడ 9 డేస్లో కూడా బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకుంటారు. అది కూడా కొంచెం ఆడపిల్లలకి కూడా కలిసి వస్తుంది. ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ అక్కడ తల్లిగారింట్లో కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ 7 రోజులు చేసుకుని అక్కడ 9 రోజులకి వెళ్తారా? ఇక్కడ 7 రోజులు చేసుకొని అక్కడ 9 రోజులు జరుపుకుంటారు. మళ్ళీ ఇదేం వీధమ్మా? విద్యానగర్. ఓకే, విద్యానగర్ కాలనీ, వేములవాడ. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ పరిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా కార్మికులకు వస్త్రాలు అందజేశారు. మాదాపూర్ గ్రామాభివృద్ధి అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. క్రాప్ లోన్ కావాలని వారికి పావలా వడ్డీకి ఎకరాకు 40,000 నుండి 3 లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నల్గొండ జిల్లా సహకార బ్యాంకు ద్వారా రైతు బిడ్డలు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి 25 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మధ్యనే
ఒక 2 నెలల క్రితమే ప్రవేశపెట్టాం. దాన్ని కూడా ఉపయోగించుకునేటట్టు చూడండి. అదేవిధంగా మీకు ఈ మధ్య గవర్నమెంట్ మరి ఈ మధ్య కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. మీకు తెలుసు ఏం స్కీమ్ అంటే వెటర్నరీ వాళ్ళు, పశు పురాణ అభివృద్ధి వాళ్ళు, మరి వాళ్ళు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం గొర్రెలు కానీ పందులు కానీ అదేవిధంగా పౌల్ట్రీ కానీ పెట్టేటువంటి వాళ్ళకు ఎంత స్కీమ్ పెట్టుకుంటే 50% సబ్సిడీ ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా గొర్రెలు పెట్టుకోదనుకుంటే మీరు 100 50 గొర్రెల నుంచి 500 గొర్రెల వరకు పెట్టుకుంటే 500 గొర్రెలు పెట్టుకుంటే 3 రూపాయలు ఇస్తుంది. 3 రూపాయలలో దాంట్లో మనం బ్యాంక్ కాన్సెప్ట్ తీసుకోవాలి. నేను బ్యాంక్ కాన్సెప్ట్ ఇప్పించే బాధ్యత నాది. నా బ్యాంకులో కాన్సెప్ట్ ఇప్పిస్తాను. మీరు భూమి ఉన్న వాళ్ళకి తీసుకోవాలి. మీరు ఉన్నది చెప్పండి. ఎందుకంటే గొర్రెలు 500 గొర్రెలు కావాలంటే భూమి కావాలి. దాంట్లో పెట్టుకున్నటువంటి 50 గొర్రెల నుంచి 500 గొర్రెలకు 500 గొర్రెలకైతే 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలలో 50% సబ్సిడీ అంటే 50 లక్షల వరకు. అంటే దాన్ని బట్టి మనం కిందికి రావాలి. 50 గొర్రెల కంటే తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే పెట్టుకోండి. బ్యాంక్ కాన్సెప్ట్ నేను ఇప్పిస్తాను. మీరు భువనగిరిలో మీకు మాదాపురం భువనగిరి బ్రాంచ్ మా కోఆపరేటివ్ బ్యాంకు జయదేవ్పూర్ గడ్డకుంటుంది. అలా రాండి నేను చెప్తాను, వాళ్ళకి చెప్తాను. ఆ విధంగా మరి పౌల్ట్రీ కానీ ఈ మధ్యనే మరి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్కీమ్. మరి దీనికి వెటనరీ డిపార్ట్మెంట్ ఇది కొత్త స్కీము నిన్న మొన్న వచ్చింది. దీనికి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు జేడీ పశుగాన జేడీ ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్ అక్కడ మనము ఖచ్చితంగా పెట్టుకోవాలా. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్. హైదరాబాద్ లో టీసీఐ అవార్డుల అందజేత, పారిశ్రామికంగా ముందుకెళ్లాలన్న ఎమ్మెల్సీ కవిత. వైఎస్ఆర్ ఆసరా 2వ విడతలో 78 లక్షల మందికి లబ్ధి, 6,440 కోట్లు అందజేసిన ప్రభుత్వం. జమ్మికుంటలో ఎమ్మెల్యే రఘువందన్ రావు ప్రచారం, మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు. అన్నవరంలో మంత్రి పుష్ప శ్రీవాణి, స్వామివారి సన్నిధిలో మంత్రి కుమార్తెకు అన్నప్రాసనం. ఆందోళ్ ఎంఆర్ఓ ఆఫీసులో కలెక్టర్ తనిఖీలు, భూములు రికార్డుల పరిశీలన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.